యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం చూస్తాం. అందరూ మారు మనసు పొందమని మరి ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభు ఆజ్ఞాపించినారు. మరి ఆయన ఆజ్ఞ నెరవేర్చకపోతే కనుక ఆజ్ఞాతిక్రమే పాపం. మారు మనసు పొందమని చెప్పినప్పుడు మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి. నా ఇష్టం నాకెందుకు, అసలు యేసు ప్రభు దేవుడా లేకపోతే ఇంకోట, ఇలా అనుకునే వాడికి నిత్య నరకాగ్ని వాడు కూడా సిద్ధంగా ఉంది. ఆ నరకానికి వెళ్ళిపోతారు. యేసు క్రీస్తు అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి, అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోవలసిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరకటం ఉంటుంది. దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఉండగానే దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఒక కొత్తదైన మనసు మీ హృదయంలోకి రావాలి. ఇప్పుడున్న మనసు పోయి, పాప స్వభావం పోయి, మరి దేవుని యొక్క స్వభావం మీలోకి రావాలి. ఆ స్వభావం రావాలంటే యేసు రక్తం మీ పాపాలు కడుక్కోవాలి. యేసు రక్తం మీ పాపాలు కడుక్కోవటం అంటే యేసు ప్రభువుని క్షమించి నా పాపను క్షమించమని చెప్పడం కాకుండా, యేసు ప్రభువా నా పాపను క్షమించమని మీరు చేసిన ప్రతి తప్పుని, ప్రతి పొరపాటు, ప్రతి పాపాన్ని దేవుని దగ్గర మరి పశ్చాత్తాపడదు. పశ్చాత్తాపం అంటే నేను చేసిన తప్పు అని గ్రహింపు రావాలి. ఆ పశ్చాత్తాపం ఎలా ఉండాలంటే మరి మరి వేదంతోనూ దుఃఖంతోనూ ఉండేటువంటి పశ్చాత్తాపం మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ పాపం జోలికి వెళ్ళరు. ఆ తర్వాత దేవునికి కనికరం పొందుకొని మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి మరి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి గమనించండి, సమయం ఉండగానే ప్రతి ఒక్కరు మానవలసి పొందండి. సమయం దాటిపోయాక ఎవరైంది, ఒకవేళ మరణం మానవలసి పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఒకవేళ మరణం వస్తే మానవలసి పొంది పరిశుద్ధంగా ఉంటే కనుక పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఇక మానవ జీవితం మరి కొద్దిపాటి జీవితం, అది పరలోక రాజ్యంతో పోల్చుకుంటే చాలా స్వల్పమైన జీవితం, ఆవిరి వంటి జీవితం మానవ జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యుగయుగంలో జీవించాలంటే కనుక, పరలోక రాజ్యంలో యుగయుగంలో జీవించాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. యేసు రక్తం పాపాలు కడుక్కోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే ఏంటో ఈ ఛానల్లో ఉంటే ఇంకా అనేకమైన విషయాలు మారు మనసు గురించి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఛానల్లో వినవచ్చు. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి, పరిశుద్ధంగా లేని ప్రతి వ్యక్తి కూడా నరకంలో వేయబడతారు. పరిశుద్ధంగా ఉంటేనే పరలోక పట్టణానికి వెళ్తారు. లేని పక్షంలో యుగములు మనుషుల నరకాగ్నిలో వేయబడతారు. మరి భూలోకంలో మీరు సజీవంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. మరి ఆ తర్వాత సమయం మించిపోతే ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి గమనించండి, మరి రాకడ వస్తుంది, దానికన్నా దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.